హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు అమ్మమ్మ చెప్పిన కథల్లో ఒక కథ చెప్పుకుందాము. అమ్మమ్మ పిల్లలకి మనవాళ్ళు మనవరాళ్ళకి కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు సభకి ఇద్దరు స్నేహితులు వస్తారంట. ఆ ఇద్దరు స్నేహితులు కూడా వేరే వాళ్ళ రూపం చెప్పంగానే వాళ్ళు ఎగ్జాక్ట్గా అట్లాగే గీయగలరు. సో వాళ్ళకి ఆ ప్రతిభ ఉంటుంది, అంటే టాలెంట్ ఉంటుందన్నమాట. సో అట్లా వారు ఏ రూపురేఖలు చెప్పినా కూడా గీసేస్తూ ఉంటారు, ఎగ్జాక్ట్గా సేమ్గా అనమాట. అయితే మహారాజు వాళ్ళ టాలెంట్కి మెచ్చుకుని అలాగే వేరే ఊర్లకు కూడా పంపించి వాళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. అయితే వాళ్ళు అన్ని ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యసభకి వస్తారు. వచ్చినప్పుడు రాజు ఏమంటాడంటే, అయితే మీ తెలివితేటలకి ఒక పరీక్ష పెడతాను, మీ రూపు మీరే గీసుకోవాలి అని చెప్తానన్నమాట. అయితే చూడకుండా. అయితే వాళ్ళు కొంచెం ఆలోచించి సరే అంటారు. సరే అని ఇద్దరికి 2 గదులు ఇస్తే ఒక్కొక్కరు వాళ్ళ చిత్రపటం గీస్తారనమాట. అయితే ఇంతకీ ఏం జరుగుతుందంటే, మొదటి స్నేహితుడేమో రెండో స్నేహితుడి రూపురేఖల్ని గీస్తాడు, రెండో స్నేహితుడేమో మొదటి స్నేహితుడి రూపురేఖల్ని గీస్తాడు. అయితే ఇద్దరు ఒకరిదొకరు గీసుకుంటారనమాట చిత్రం. అయితే వాళ్ళు ఇట్లా పేపర్ రోల్ చేసేసి సైనికులకి ఇచ్చేస్తే సైనికులు ఒక బాక్స్లో వేసేసి ఇచ్చేస్తారు రాజుకి. రాజు చూసి ఏమనుకుంటాడంటే, మొదటి అతన్ని రూపురేఖలో గీశాడు, రెండో అతను రూపురేఖలో గీశాడని ఎందుకంటే 2 మిక్స్ అయిపోతాయి అన్నమాట. అట్లా అంటే వాళ్ళు వేరేగా గీసినా కూడా ఆ బాక్స్లో కలిపేసేయటం వల్ల రాజుగారు ఈ విధంగా అర్థం చేసుకుని వాళ్ళ టాలెంట్కి మెచ్చుకుని వాళ్ళు గీసిన రూపురేఖలు ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ డిట్టో ఉంటాయన్నమాట. సో వాళ్ళ టాలెంట్కి మెచ్చుకుని తగిన బహుమానం ఇచ్చి, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ టెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అయినందుకు వాళ్ళకి తగిన బహుమానం ఇచ్చి పంపిస్తాడు. సో ఇది స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.